once again welcome back to Andhra Bulls Land and YouTube channel. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో మార్కెట్స్ అందరిని సర్ప్రైజ్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మార్కెట్స్ చూస్తే కనుక సో మంచి రికవరీ అనేది, సో మార్కెట్స్ అగైన్ మోర్ దెన్ 100 పాయింట్స్ పెరిగిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది కదా నిఫ్టీ, రైట్. సో అయితే నిన్న సెంటిమెంట్ ఎలా ఉందంటే ఇంకా చాలామంది అప్పుడే క్రాష్ అయిపోద్ది అది ఇది అనుకున్నాం కదా. సో అయితే నిన్న వీడియోలో మనం చెప్పడం జరిగింది. సో ఇక్కడ చాలా ఈ సార్లు ఈ రేంజ్లో 17,400 రేంజ్లో సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ. ఓకే, సో అందువల్ల మేబీ ఇట్ క్యాన్ హోల్డ్ సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 36,580 దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ అవ్వడం జరిగిందనమాట అండి, రైట్. దో ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఎ కైండ్ ఆఫ్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో డ్రాగన్ ఫ్లై ప్యాటర్న్ కైండ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ అనమాట, రైట్. ఓకే, సో డోజీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనం క్లియర్గా ఇక్కడ చూసాం కదండి, రైట్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో అయితే సో ఇంకా కొంచెం ఇండెసిషన్ లాగా కనిపిస్తుంది అనమాట అండి. దో కానీ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో బుల్స్ ఆర్ ఇన్ కంట్రోల్ అన్నట్టుగా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో అయితే క్యాండిల్ కొంచెం రెడ్గా కనిపించవచ్చు, క్యాండిల్ అలా బాడీ లేకుండా విక్ మాత్రం కనిపిస్తుంది. కానీ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే కనుక ఇంత లో ప్రైస్ నుంచి అంటే 36,575 నుంచి 37,200 అంటే సో యూ కెన్ ఇమాజిన్ అనమాట అండి. సో వండర్ఫుల్గా మోర్ దెన్ 500 to 600 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీని లో నుంచి పుల్ చేయడం జరిగింది అనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. ఓకే, సో అయితే స్టిల్ క్లోజ్డ్ ఫ్లాట్ అనమాట అండి బ్యాంక్ నిఫ్టీ, రైట్. స్లైట్లీ రెడ్ క్లోజ్ అయింది, బట్ వేరేజ్ నిఫ్టీ చూస్తే మాత్రం పాజిటివ్గా క్లోజ్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి, రైట్. సో అయితే ఎఫ్ఐ డేటా డిఐ డేటా ఈరోజు అప్డేట్ అవ్వలేదు అనమాట అండి. ఇంకా స్టిల్ ఐ థింక్ ఎక్స్చేంజ్ డిలే అవుతుంది. నిన్న కూడా మనం చాలా లేట్గా అప్డేట్ చేయడం జరిగింది. సో ఎఫ్ఐ డిఐ డేటా నిన్న మనం షేర్ చేసుకోవడం అవ్వలేదు కదా. సో నిన్న డేటా మీరు చూస్తే కనుక ఎవరండి సెల్ చేసిందంటే ఓన్లీ డిఏఎస్ ఎగ్జిట్ అవుతారు తప్ప, డిఏఎస్ ఎగ్జిట్ అవ్వడం జరిగింది తప్ప ఎఫ్ఐఐస్ స్టిల్ వాళ్ళు ఏ విధమైన సెల్లింగ్లోకి ఇంకా రాలేదన్నమాట నిన్న. ఓకే, సో అందువల్ల మీరు చూస్తే కనుక ఈరోజు మళ్ళీ అగైన్ మార్కెట్లో మొమెంటం రావడం జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే మెయిన్ యూఎస్ మార్కెట్స్ కొంచెం రికవరీ, డౌ ఫీచర్స్ పాజిటివ్గా మనకి డౌ ఫీచర్స్ పాజిటివ్ ఓపెనింగ్ ఇండికేట్ చేయడం జరిగిందనమాట అండి, రైట్. ఓకే, సో అయితే మేజర్ ఈవెంట్ ఉందన్నమాట అండి మనకి. సో ఈరోజు స్టార్ట్ అవుతుంది ఎఫ్ఓఎంసీ మీటింగ్. సో దాని అవుట్కమ్ రేపు ఈవినింగ్కి మనకి రావచ్చు అనమాట అండి. రేపు ఈవినింగ్ అంటే మనం ఎల్లుండి వీడియోలో దాని గురించి డిస్కస్ చేస్తాం. యూఎస్ ఫెడ్ ట్యాంపరింగ్ గోయింగ్ ఫార్వర్డ్, సో డెసిషన్ ఏంటి, సో ఏ విధంగా లైక్ బాండ్ ట్యాంపరింగ్ ఏ విధంగా ప్లాన్ అనేది సో రేపు మేబీ మీటింగ్లో మనకి అవుట్కమ్ రావచ్చు అనమాట అండి. సో ఆ ఈవెంట్ ఒకటి మేజర్ ఈవెంట్ అనమాట అండి. సో అదేవిధంగా ఎవర్ గ్రాండే చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ఇష్యూ ఒకటి మనం డిస్కస్ చేసాం కదా. సో అది చాలా వాట్సాప్లో అది సర్క్యులేట్ అవ్వడం జరిగింది. బట్ దాని గురించి వేరే కొంచెం ఎక్స్ప్లెనేషన్స్ అవి చాలా వేరే మెసేజ్లు కూడా తర్వాత రావడం జరిగింది అనమాట. ఇనీషియల్గా వచ్చినప్పుడు మాత్రం ఇట్ కుడ్ బి అనదర్ లీమన్ బ్రదర్ క్రైసిస్, అంటే 2008లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ లాగా రావచ్చు అన్నట్టుగా చాలామంది ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందనమాట అండి. బట్ అది ఒక సిస్టంలో ఒక బ్యాంక్లో వచ్చిన ఇష్యూ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక లీమన్ బ్రదర్ క్రైసిస్ అనేది, ఓకే, సో అది చూస్తే కనుక టోటల్ హౌసింగ్ బబుల్ దానికి రిలేటెడ్ అనమాట అండి. సో మొత్తం అది ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూ కింద చెప్పాలన్నమాట అండి, అంటే పీపుల్ రిలేటెడ్ విత్ పీపుల్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే అది చాలా ఇంపాక్ట్ వరల్డ్ వైడ్ రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ యుఎస్ ఈజ్ ఆల్వేస్ ఏ కన్జ్యూమర్ అనమాట అండి, అంటే మొత్తం గ్లోబల్గా సో ఎక్కువ కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ అనమాట అండి యుఎస్. వేరే చైనా తీసుకుంటే చైనాలో ద ఇష్యూ ఈజ్ రిలేటెడ్ టు ఓన్లీ వన్ కంపెనీ, అండ్ చైనా ఈజ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ అనమాట అండి. సో చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది తప్ప, సో అంటే ఆ కంట్రీలో కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు తప్ప గ్లోబల్ ఎకానమీ గ్లోబల్గా ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అని చెప్పి ఎనలిస్టుల తర్వాత ప్రిడిక్ట్ చేస్తున్నారు అన్నమాట అండి, రైట్. ఓకే, బట్ ఎనీహౌ అది $300 బిలియన్ దాకా డెట్ ఉందని చెప్పి చెప్తున్నారు అన్నమాట అండి. సో అది థర్స్డే దే హ్యావ్ టు పే సమ్ డ్యూస్ అనమాట అండి. సో అప్పుడు ఏదన్నా బ్యాంక్రప్ట్సీ అది ఫైల్ చేస్తారో ఏంటనేది ఒకసారి చూడాలన్నమాట అండి. ఓకే, రైట్. సో ఎనీహౌ సో ఫార్ ఇట్స్ ఓకే, మార్కెట్స్ జస్ట్ అగైన్ బ్రీతింగ్, సో మార్కెట్స్ ఆర్ హోల్డింగ్, రైట్. సో ఇది కమింగ్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ గురించి కూడా ఒకసారి చూద్దామండి. సో మార్నింగ్ అయితే మీరు చూస్తే కనుక సో ఐ థాట్ కరెక్షన్ కంటిన్యూ అవుద్ది. మేబీ స్మాల్ క్యాప్లో ఏదైతే నేను అనుకున్నానో సో 10,300 లెవెల్స్కి మేబీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వస్తుందేమో అని అనుకోవడం జరిగింది. బట్ ఇట్ బౌన్స్డ్ రైట్ ఫ్రమ్ 10,400 లెవెల్స్ నుంచే సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ బౌన్స్ అయిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి, రైట్. సో అదేవిధంగా కమింగ్ టు మిడ్ క్యాప్ చూస్తే కనుక సో మిడ్ క్యాప్ కూడా ఎగ్జాక్ట్ దీని కింద క్లోజ్ అయితే మాత్రం నెగిటివ్గా ఉండొచ్చు కొంచెం అని అనుకున్నాను అనమాట అండి. బట్ లుక్ అట్ దిస్ ఫ్రెండ్స్, సో బ్రేక్అవుట్ అయింది, తర్వాత నవ్ ఇట్ ఈస్ రీటెస్టింగ్ అన్నట్టుగా సో ఈ లెవెల్ దగ్గర సో సపోర్ట్ తీసుకుంది కాబట్టి సో మనం ఈ నిన్నటి ప్యానిక్ అనమాట అండి. సో అదేవిధంగా నిన్న కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇంకా ఫస్ట్ బెల్ మాత్రమే, అంటే కొంచెం కాషన్గా ఉండండి తప్ప ప్యానిక్ హ్యూజ్ సెల్లింగ్ అవసరం లేదని నేను చెప్పడం జరిగింది. సో ఇండియా విక్స్ కూడా
ప్రీవియస్ హై నుంచి కొంచెం కూల్ ఆఫ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట అండి. రైట్, ఓకే. సో అయితే ఇమీడియట్గా ఇప్పుడు తిరగటం లేదా అంటే, సో స్టిల్ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. బట్ అట్ ద సేమ్ టైం మొత్తం మనం అన్నీ అమ్మేసుకుని ప్యానిక్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే లేదు. ఓకే, ఆ ఫియర్ లేదని చెప్పి సో నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. అందుకే నిన్న థంబ్నెయిల్ టైటిల్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కరెక్షన్. సో నేను అది కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ విక్స్ 30 పైన ఉంటే కరెక్షన్ ఆర్ క్రాష్ అని ఉంది టైటిల్ అని చెప్పి నిన్న నేను చెప్పడం జరిగింది కదా. సో ఓవరాల్గా ఇట్స్ ఓకే అనమాట అండి. మార్కెట్స్ ఆర్ హోల్డింగ్, సో దట్ ఈస్ గుడ్ సైన్. సో అయితే గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అవి కూడా మనం చూడాలన్నమాట అండి. సో దాన్ని బట్టి మనం ఈరోజు మార్కెట్స్లో యాక్షన్ బట్టి, ఈరోజు కొన్ని ఏషియన్ మార్కెట్స్ అవి కూడా హాలిడే అనమాట అండి. సో మార్కెట్స్ యాక్షన్ బట్టి సో రేపు ఎలా ఉంటుంది అనేది మీరు ఇండివిజువల్ స్టాక్స్లో స్టాప్ లాస్లు పెట్టుకుని ఇండివిజువల్ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తే బెస్ట్, ఇండెక్స్ మూమెంట్ కంటే కన్నా. ఓకే, ఇండివిజువల్ స్టాక్స్ మీద ఫోకస్ చేయండి. రైట్, ఓకే అండి. సో కమింగ్ టు సెక్టర్ యాక్టివిటీ ఈరోజు చూస్తే కనుక సో నిఫ్టీ కంటే అండర్ పర్ఫామ్ చేసిన సెక్టర్స్ కొన్ని ఉన్నాయి, లైక్ ఆటో ఎస్పెషల్లీ అండ్ స్మాల్ క్యాప్. రైట్, సో అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రా అన్ని అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియాలిటీ స్టాక్స్ చాలా పెరిగినట్టుగా నేను అబ్జర్వ్ చేశాను అనమాట. యా, సో యూ కెన్ సీ అనమాట అండి. రియాలిటీ ఇండెక్స్ చాలా నెంబర్ ఆఫ్ రియాలిటీ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా చాలా బాగా పెరగడం జరిగింది. సో మెటల్ వన్స్ అగైన్ బౌన్స్డ్ బ్యాక్. సో మెటల్స్ ఒక నిన్న మనం చూపించడం జరిగింది కదా, నేను షేర్ చేయడం జరిగింది కదా. సో ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఇట్ క్లోజ్డ్, బట్ అగైన్ ఈరోజు ఇమీడియట్గా మళ్ళీ రికవర్ వచ్చింది కాబట్టి ఇట్ కుడ్ బి యాక్టింగ్ యాజ్ అ సపోర్ట్, ఒక మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేయొచ్చు అనమాట అండి ఇక్కడ. సో మెటల్ ఇండెక్స్ మళ్ళీ అగైన్ కొంచెం పుంజుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్, ఓకే. సో ఓవరాల్గా ఇట్స్ ఓకే అనమాట అండి. సో ప్యానిక్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ ఇప్పుడు కూడా ఇలాగే ఒక చైన్ రియాక్షన్ లాగా ఇష్యూస్ ట్రిగ్గర్ అవుతాయి అనమాట అండి. సో విల్ సీ అనమాట అండి. అయితే ఎఫ్ఓఎంసీ మీటింగ్ తర్వాత సో మేబీ మార్కెట్ డైరెక్షన్ మనం కొంచెం ప్రిడిక్షన్ చేయొచ్చు అనమాట. అయితే నిన్న లైవ్ స్ట్రీమ్లో 1-2 స్టాక్స్ మాత్రమే నేను డిస్కస్ చేయడం జరిగింది కదా. సో వన్ ఆఫ్ దమ్ ఈస్ పీవీఆర్. సో పీవీఆర్ నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ ఇది ఈ ట్రెండ్ లైన్ పైన మీకు ఓపెనింగ్ వచ్చి ప్రైస్ పైనకి వెళ్తూ ఉంటే మాత్రం సో పీవీఆర్ మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పి నిన్న పీవీఆర్ అండ్ అదొకటే స్టాక్ నేను షేర్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ సో జస్ట్ డేల్ ప్యాటర్న్ సరిగ్గా లేదని మనం వదిలేసాం కదా. పీవీఆర్ గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. సో పీవీఆర్ ఈరోజు 5% పెరగడం అనేది అబ్జర్వ్ చేస్తాం విత్ గుడ్ వాల్యూమ్స్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సూన్ టుమారో మేబీ సో 1550, 1560 ఏదైతే నేను టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసి బై చేశానో సో ఆ టార్గెట్కి రేపే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. రైట్, సో అదేవిధంగా సో లాస్ట్ వీక్ వీడియోలో నేను షేర్ చేసిన ఇండస్ఇండ్ బ్యాంక్. ఓకే, ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్. నేను ఇక్కడ స్టాప్ లాస్ అనుకున్నాను అనమాట అండి. యాక్చువల్గా ఎప్పుడైతే పీక్ వెళ్ళిందో సో ఒక రేంజ్ టార్గెట్ వచ్చినప్పుడు నేను కొంత పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేశాను అనమాట అండి. సో రిమైనింగ్ కూడా క్వాంటిటీ ఎగ్జిట్ అవుతామా అంటే సో ఐ వాజ్ వెయిటింగ్ అనమాట అండి. ఒకవేళ ఇది 1080 బ్రేక్ అయిపోతే కనుక ఎగ్జిట్ అయిపోదాం, మళ్ళీ అగైన్ ఒకవేళ రీటెస్ట్ అయితే బౌన్స్ అయితే కనుక అక్కడ బై చేయొచ్చు కదా అని చెప్పి నేను అనుకోవడం జరిగిందనమాట అండి. బట్ ఈరోజు జస్ట్ అబౌవ్ దిస్. సో ఈ 2 రోజుల్లో ఏదైతే నిన్న మొన్న ఏదైతే నెగిటివ్ క్యాండిల్స్ ఉన్నాయో మొత్తం ఈరోజు క్యాండిల్ కవర్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆన్ ఇట్స్ వే అన్నట్టుగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. రైట్, సో ఇవి నిన్న స్టాక్స్ అనమాట అండి. సో కమింగ్ టు టుడే స్టాక్స్, ఈరోజు స్టాక్స్ విషయానికి వస్తే కనుక సో ఐటీసీ అనమాట అండి. ఐటీసీ ఒక రౌండింగ్ బాటమ్ మీరు చెప్పొచ్చు అనమాట అండి. ఒక కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ వల్ల మనం తీసుకోవచ్చు. అయితే ఇది కేవలం డైలీ టైం ఫ్రేమ్ అనమాట అండి. సో అందువల్ల నేను ఎంట్రీ పొజిషన్ ఒకవేళ ఎవరైనా తీసుకునే ఉంటే కనుక 240 లెవెల్స్లో ఎంటర్ అవ్వచ్చు అనమాట అండి. బట్ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ 234 అండి. అంటే ఒక 6 రూపీస్ మాత్రమే మీ స్టాప్ లాస్ అనమాట అండి. సో వేరే టార్గెట్ వచ్చి మీరు 260 అంటే 20 రూపీస్ అనమాట. అంటే రిస్క్ రివార్డ్ 1:3 ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఇది ఇంకా మొమెంటం బాగుంటే కనుక స్టాక్ 300 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రైట్, ఓకే అండి. సో ఇది ఐటీసీ స్టాక్ అనమాట అండి ఈరోజు. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఇంకొక స్టాక్ వచ్చి సో ఇది ఐ థింక్ ఆల్రెడీ ప్రీవియస్గా కూడా నేను షేర్ చేయడం జరిగింది. సో అది మనప్పురం ఫైనాన్స్ అనమాట అండి. సో మనప్పురం ఫైనాన్స్ ప్రీవియస్గా సమ్వేర్ ఈ లెవెల్స్లో నేను చెప్పడం జరిగింది. మేబీ స్లోలీ ఇట్ విల్ రీచ్ ఈ ట్రెండ్ లైన్ దాకా వెళ్ళొచ్చేమో అని చెప్పి నేను ప్రీవియస్గా డ్రా చేసింది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. బట్ అయితే స్టాక్ వెళ్ళడం జరిగింది. బట్ స్టాక్ అగైన్ స్ట్రగ్లింగ్ దేర్. సో అక్కడే ఉండడం జరిగింది అనమాట. ఒకవేళ ఎవరైనా స్టిల్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ పొజిషన్స్ తీసుకోవాలంటే కనుక దే కెన్ ప్లాన్. ఒకవేళ కనుక ట్రెండ్ లైన్ బ్రీచ్ అయిపోయి స్టాక్ 157 కిందకు వస్తే కనుక 150 కిందకు వస్తే మాత్రం ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఎవరైతే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఇలాంటి మార్కెట్లో ఎంటర్ అవ్వడం బెస్ట్ అనమాట అండి. రైట్, సో బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. సో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ కనుక ఉంటే కనుక ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. రైట్, సో లాస్ట్ స్టాక్ ఆఫ్ ద డే ఫ్రెండ్స్ సో అది గ్రాన్యూల్స్ అనమాట అండి. సో గ్రాన్యూల్స్ ఇండియా చూస్తే కనుక సో గ్రాన్యూల్స్ ఇండియా కూడా సేమ్ అనమాట అండి. సో ఇట్ ఈస్
ట్రేడింగ్ నియర్ ఒక సపోర్ట్ లైన్ అనమాట అండి. సో 320 లెవెల్స్లో ఒక మంచి సపోర్ట్ ఉంది. అయితే నేను దీనికి కూడా ఒక ₹10 కిందన జస్ట్ స్టాప్ లాస్ అనమాట అండి. ఒకవేళ 313 312 లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఒక ₹10 హార్డ్లీ మీరు ₹8 to ₹10 స్టాప్ లాస్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ ₹40 అనమాట అండి. సో అంటే రిస్క్ రివార్డ్ 1:4 1:5 మీకు వర్కౌట్ అవుతుంది కాబట్టి సో ఇది ఫేవరబుల్గా ఉన్నట్టుగా నాకు అనిపించింది అనమాట అండి రిస్క్ రివార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో అందువల్ల ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కన్సల్ట్ చేసి యూ కెన్ గో ఫర్ ఇట్, రైట్? ఓకే అండి. సో అండ్ అదేవిధంగా మన ఫ్రెండ్ ఉన్నారు కదా ఒక ఆయన, సో లక్ష్మీ ఆర్గానిక్స్ గురించి చాలా వర్రీగా ఉన్నారు. సో అది నేను చెప్పడం జరిగింది. లక్ష్మీ ఆర్గానిక్స్ మేబీ మ్యాక్సిమం అరౌండ్ 470 దగ్గర మంచి సపోర్ట్ ఉందని చెప్పి నేను ఆయనకి షేర్ చేశాను అనమాట. మన కామెంట్స్లో కూడా పెట్టడం జరిగింది, రైట్? ఓకే, సో అయితే ఈవెన్ ఇది 470 దాకా రాలేదు. ఈ కన్సాలిడేషన్ జోన్ జస్ట్ టచ్ చేయడం జరిగింది. 498 దగ్గర నుంచి ఇట్ బౌన్స్డ్ బ్యాక్ అనమాట, రైట్? ఓకే, సో లెటస్ హోప్ అది కొంచెం రికవర్ అయితే కనుక మన ఫ్రెండ్ బయటకు వచ్చేస్తారు. లెటస్ సి. సో నా అడ్వైజ్ ఏంటంటే ఫ్రెండ్, సో ప్రదీపన్ మీరు ఆ ప్రైస్ చూసుకుని ఒకవేళ ఆ రేంజ్ దగ్గరకు వస్తే కనుక అట్లీస్ట్ 50% అన్న ముందు బయటకు వచ్చేయండి. సో ఎందుకంటే మీరు కొంచెం వర్రీ అయినట్టుగా నాకు అనిపించింది. సో వర్రీ అవ్వారంటే మీరు కొంచెం దాని మీద ఎక్కువ క్యాపిటల్ పెట్టని అయి ఉండాలి. సో అంటే ఎప్పుడు కూడా సో క్యాపిటల్ అలొకేషన్, పొజిషన్ సైజింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు కూడా డోంట్ పుట్ మోర్ మనీ ఇన్ వన్ స్టాక్. ఓకే, అండ్ ఇన్ ద మార్కెట్ మీరు పెట్టి మనీ ఏదైతే ఉందో ఓన్లీ పుట్ దట్ అమౌంట్ వాట్ యూ కెన్ అఫోర్డ్ టు లూజ్. అంటే ఎంత అమౌంట్ మీరు లాస్ అవ్వగలరు అనుకుంటున్నారో అదే మాత్రం పెట్టండి. అంతేగాని అప్పులు చేసి ఇలా చేసి సో తక్కువ టైంలో మంచి రిటర్న్స్ చేద్దాం, సో ఇలాంటి లాటరీ లేదంటే గ్యాంబ్లింగ్ మైండ్ సెట్తో చేయొద్దు నా రిక్వెస్ట్ అనమాట అందరికీ కూడా. ఓకే అండి. సో అందువల్ల అలాంటి ఐడియాస్తో మాత్రం షేర్ మార్కెట్ చేయకండి. సో బేసిక్ ఐడియా ఏంటంటే సో ఎనీథింగ్ బెటర్ దెన్ లైక్ బ్యాంక్లో వచ్చి దానికంటే మోర్ దెన్ 10 to 15 20% రిటర్న్ మీకు మార్కెట్లో వస్తే కనుక దట్ ఈస్ సూపర్ రిటర్న్ అనమాట అండి. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యాన్యువల్గా ఎవ్రీ యాన్యువల్ రిటర్న్ చూస్తే కనుక అది 19 to 20% మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాలి, రైట్? అయితే ఆయన యంగ్ ఏజ్లో స్టార్ట్ చేశారు కాబట్టి ఈ ఏజ్కి వచ్చేసరికి 70s వచ్చేసరికి ఈ బికమ్ బిలియనర్ అనమాట అండి. సో అంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల సో అంత ఇన్కమ్ అయినా ఎర్న్ చేయగలిగారు తప్ప సో రాత్రి అయిపోలేదన్నమాట అండి కోటీశ్వర్లు. సో అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్, అది దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ట్రేడింగ్ చేయండి. సో మార్కెట్స్ సమ్వేర్ నియర్ ద పీక్, సో కొంచెం దగ్గరలో ఉన్నాయి కాబట్టి మైనర్ కరెక్షన్ అనేది 5 to 10% కరెక్షన్ అనేది లాంగ్ డ్యూ అనమాట అండి. సో మార్కెట్స్లో చాలా కాలంగా సో ఈ మార్కెట్స్లో ఏదైతే కరెక్షన్ వెయిటింగ్ అనమాట అండి, అది చాలా కరెక్షన్ అది డ్యూ అనమాట అండి. సో ఎందుకంటే ఒకే డైరెక్షన్లో ఎప్పుడు కూడా వెళ్ళదు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఆలోచించాలి. సో ఒకే డైరెక్షన్లో ఎప్పుడు కూడా ఎల్లకాలం సో మార్కెట్స్ ఉండవు అనమాట అండి. సో కరెక్షన్స్ వస్తాయి మధ్యలో. సో వచ్చినప్పుడు అంటే గతంలో కూడా వచ్చిన కరెక్షన్స్ ఇప్పుడేం కొత్త కాదు. సో కరెక్షన్ వస్తూ ఉంటుంది. సపోర్ట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ రికవర్ కొంచెం ఊపిరి పీల్చుకోవాలి కదండి. సో బ్రీత్ తీసుకుని మళ్ళీ కొంత వీక్ హ్యాండ్స్ అందరినీ షేక్ చేయడం జరుగుతాయి అనమాట అండి. మళ్ళీ బిగ్ ప్లేయర్స్ అగైన్ దే అక్యుములేట్ మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట, రైట్? సో అయితే ప్యానిక్ ట్రిగ్గర్ అవి ఒకవేళ విక్స్ కనుక 30 పైన వెళ్ళిపోతే కనుక దెన్ అప్పుడు మీరు మొత్తం సెల్ చేసి సైడ్ వేస్లో క్యాష్తో వెయిట్ చేస్తానంటే దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్, రైట్? బట్ టిల్ దెన్ సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ అనమాట అండి, రైట్? ఓకే, అయితే చాలామంది క్రాష్ పడిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాజ్ లాంగ్ యాజ్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత వరకు మార్కెట్లో క్రాష్ రాదు. ఓకే, సో మనం తెలియకుండా అది సర్ప్రైజ్గానే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా, రైట్? సో అయితే S&P 500 ఇవన్నీ కూడా ఒక అప్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఓకే, సో అయితే ఇది కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్లో క్లోజింగ్ బేసిస్ మీద ట్రెండ్ కనుక ఇంకా కంటిన్యూ క్లోజ్ అయితే దెన్ విల్ సీ. సో అప్పుడు మేబీ మన పొజిషన్స్ కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటా స్క్వేరప్ చేసుకుంటా కొంచెం అప్పుడు స్పీడప్ చేయడం అనేది మనం చేయాలన్నమాట అండి. సో ఫార్ ఇట్స్ ఓకే అనమాట అండి స్టిల్. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ హోల్డింగ్ అరౌండ్ ది సపోర్ట్ లెవెల్స్లో యూఎస్ మార్కెట్స్ హోల్డ్ అవుతూ ఉంటాయి కనుక సో నీ నాట్ ఫియర్, రైట్? ఓకే అండి. సో విత్ దిస్ లెట్ మీ కంక్లూడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది. అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్రాబుల్స్ లెర్న్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా షేర్ చేయండి. బాయ్.